చూడ్డానికి ఇది ఆనియన్ పకోడీలా ఉంది కదా, కానీ కానే కాదు, ఇది చికెన్ పకోడీ. ఒక అరకిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 5 to 10 minutes పాటు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ నుండి సెపరేట్ చేసుకున్న చికెన్ ని వేడిగా ఉంటే స్పూన్ తో, చల్లగా ఉంటే చేత్తో ఇలా మెత్తగా అదుముకోవాలి. తర్వాత ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, అలాగే ఒక అరకప్పు వరకు శనగపిండి, ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి, టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ముందు మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా ఇలా పకోడీలా వేసుకుంటే ఆనియన్ పకోడీ కంటే కూడా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే పప్పుచారుకో సాంబార్కో సైడ్ డిష్గా కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.